హాయ్ గైస్, టుడే రెసిపీ గార్లిక్ పికిల్ చేయబోతున్నాను. ఇలా గార్లిక్ పికిల్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గార్లిక్ తీసుకున్నాను 1/4 కేజీ. దాని తోలంతా తీసి పెట్టుకున్నానండి, పొట్టు అంతా తీసుకుని దాంట్లో ఒక లెమన్ పిండాను, లెమన్ రసం జ్యూస్ పిండానండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను, రాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. వేసి బాగా కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 డేస్ వరకు దీన్ని టచ్ చేయకూడదు, అలాగే పెట్టాలి, మూత పెట్టి అలాగే ఉంచేసేయాలి. వాటర్ అంతా రాదండి. తర్వాత చూడండి, వాటరే లేదు. 2 డేస్ తర్వాత చూస్తే నెక్స్ట్ వచ్చి బాండిల్ పెట్టాము. దీంట్లో వచ్చేసి నువ్వుల నూనె తీసుకున్నానండి. నేను నువ్వుల నూనె తీసుకుని ఆ నువ్వుల నూనెలో వచ్చేసి ఈ తెల్లగడ్డ అంతా వేసి ఫ్రై చేయాలండి. ఇది కలర్ బాగా చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది మజ్జిగ అన్నానికి ఒట్టిదే తినొచ్చండి. మజ్జిగ అన్నం ఎందుకు, ఒట్టిదే ఊరికి టీవీ చూస్తే కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక దీంట్లో వచ్చేసి 50 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేసిన మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేస్తాను. ఆవాలు అవసరం లేదండి, మెంతులు ఒకటే ఉన్నా కూడా చాలండి. అంటే ఇప్పుడు యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తామండి. దీంట్లో కొంచెం బెల్లం అండి యాడ్ చేస్తాము, జాగరీ యాడ్ చేసేసి అంతే అండి, మిక్స్ చేసేసి దాంట్లోనే ఆయిల్ ఉంటుందండి. కావాలంటే కాసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, గార్లిక్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకేమన్నా వంటలు కావాలంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.